గీ ముచ్చట తెలవంగానే గులాబీ పార్టీలు ఫుల్ ఖుషీగా వచ్చురు. ఎప్పుడు పదవులు పోతాయా, ఎన్నడు ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూడబట్టిరి. ముచ్చట అప్పుడే ఆడదాకా పోకున్నా ఆ తొవ్వలనే పోతున్నట్టు అనిపిస్తుందట. మళ్ళా ఇంకా ఊరిచ్చుడెందుకు, సీదా వార్తలకే పోదాం. మొత్తానికైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందినాయి. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లకు ఎందుకు పోయిరో చెప్పాలని అసెంబ్లీ పెద్ద ఆఫీసర్ కాయిదాలు పంపిండు అందరికి. సమాధానం చెప్తానికి జరంత టైం కావాలన్నట ఎమ్మెల్యే సాలరకు. మరి ఎన్ని రోజులో తెలియదు గానీ కేసు దేశం పెద్ద కోర్టు దాకా వాయే. మొదలు 3 మీద, మొన్న 7 మీద తోపు లాయలరం పెట్టి కేసు వేసింది బీఆర్ఎస్ పార్టీ. హైకోర్టు ఆర్డర్ను మా స్పీకర్ సార్ పట్టించుకుంటలేడు, 6 నెలలైనా యాక్షన్ తీసుకుంటలేడు. చెప్పున 10 లెక్కలు తీసేయాలని కోరిండ్రు. మరి స్పీకర్ ఎందుకు లాపర్వా చేస్తుండని కోర్టు అడిగితే ఇంకా టైం కావాలి అన్నాడట సర్కార్ వారు లాయరు. టైం అంటే మహారాష్ట్రలో లెక్క 5 ఏళ్ళు ఒడిసేదాకా అని క్వశ్చన్ చేసింది. అగో గందుకే ఇవాళ నోటీసులు ఇవ్వగానే స్పీకర్ ను కలిసిరు కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలు. అయితే ఈ 10 మందిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు కాంగ్రెస్ టికెట్ మీద పార్లమెంట్ కు పోటీ చేసిండు కాబట్టి ఒకళ్ళ యాక్షన్ ఉంటే ఫస్ట్ ఈసారికే ఎఫెక్ట్ అని ప్రచారం నడుస్తుంది. ఇక ఉప ఎన్నికలు వచ్చుడు గ్యారంటీ. మనోళ్ళంతా తయారుండాలని కారోళ్ళు ఆత్రం పడుతుంటే ఇప్పట్లో ఓట్లు రానే రావు అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో.